అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా జిత్తుల మారిది. అది ఎక్కడ నుండి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలీదు. దాని తరహా అంత చిత్రంగా ఉండేది మరి. అందుకని మిగతా నక్కలన్నీ నువ్వు మా జాతి దానివి కాదని పొమ్మన్నవి. దానితో మాట్లాడడం కూడా మానివేశాయి. ఇక నక్క ఏమి చేస్తుంది? అక్కడ తన ఆటలు సాగకపోయేసరికి అడవికి దగ్గరగా ఉన్న ఊరు పోయి అక్కడ మంగలి వానితో స్నేహం చేసుకున్నది. పాపం ఆ మంగలి చాలా మంచివాడు. అతనికి ఈ నక్క సంగతి తెలీదు. పైగా నక్క చాలా పెద్ద మనిషిలాగా తీయగా మాట్లాడేది. అది నిజమని మంగలి నమ్మాడు. వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కూడా కలిసింది. ఒకనాడు నక్క మంగలితో ఇలా అన్నది. మంగలి మామ, మనం పళ్ళ తోట వేసుకుంటే ఎలా ఉంటుంది? మనం తిన్నన్ని తినవచ్చు, మిగతావి అమ్ముకుని సంచి నిండా డబ్బులు చేసుకోవచ్చు అని అన్నది. పాపం మంగలి ఈ మాటలు వినేసరికి నోరు ఊరింది. మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, అరటి మొక్కలు తెచ్చి తోట వేశాడు. అక్కడక్కడ గుమ్మడి పాదులు, దోస పాదులు కూడా పెట్టాడు. తాను తన భార్య కలిసి పాదులు చేసి నీళ్లు తెచ్చి చెట్లకు పోసేవాళ్ళు. నక్క పైన కర్ర పెత్తనం చేస్తూ కావలి కాస్తున్నాననేది. కొన్నాళ్లకి తోట కాపుకు వచ్చింది. నక్క రాత్రంతా మేలుకొని కడుపు ఉబ్బేదాకా పళ్ళు కాయలు మెక్కేది. ఒక్క పండు కాని కాయ కాని కనపడనిచ్చేది కాదు. ఒకనాడు మంగలి నక్క బావా తోటలో కాయలేమైనా ఉన్నాయా అని అడిగాడు. నక్క ఇప్పుడెక్కడివి, వానాకాలం వస్తేగా దొరికేది అని అన్నది. పాపం మంగలి నమ్మాడు. వానాకాలం వచ్చాక అడిగాడు మంగలి. వానాకాలంలో ఎక్కడన్నా కాయలు ఉంటాయా? చలికాలం రావాలి అన్నది నక్క మళ్ళీ. చలికాలం వచ్చాక అడిగితే పిచ్చివాడా, చలికాలంలో కాయలు దొరుకుతాయా? పిందెలు ఉంటాయి, ఎండాకాలంలో అడుగు అని ఇలా ఏదో ఒక సాకు చెబుతూ ఉండేది. మంగలిని ఒక్క కాయ కూడా తిననివ్వలేదు. ఇంతలో ఎండాకాలం వచ్చింది. కాయలు కాచినాయి. నక్క ఒకనాటి రాత్రి అడవికి పోయి మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని వాటినన్నిటినీ విందుకు పిలిచింది. అవి వచ్చి పొట్ట పట్టినన్ని తిని మిగతావి తుంచి కొరికి మట్టిలో పడవేసి ఎంచక్కా పడుకున్నవి. పాపం మన్నాడు పొద్దున మంగలి వచ్చి తోట చూసుకుంటే కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి. చెట్లలో ఒక్క కాయ లేదు. ఒక్క మూలాన మాత్రం గుమ్మడి పాదుకు ఒక గుమ్మడి కాయ ఉంది. అది ఆకులు కమ్మి ఉండడం మూలాన కనపడడం లేదు. నక్క చేసిన మోసానికి దాన్ని దండించాలనుకున్నాడు మంగలి. ఇంట్లోకి పోయి సంచి నుండి మంగలి కత్తులు తీసి బాగా సానపెట్టి గుమ్మడికాయ చుట్టూ కట్టాడు. ఆ కత్తులు కనపడకుండా ఆకులు అడ్డం పెట్టి ఇంటికి పోయి హాయిగా నిద్రపోయాడు. మర్నాడు తీరిగ్గా నక్క వచ్చింది. దానికి బాగా ఆకలేస్తుంది. తోటలో కాయలన్నీ తోటి నక్కలు అది వరకే పాడు చేశాయి. తోట అంతా గాలించడం మొదలుపెట్టింది. ఆఖరికి ఆ గుమ్మడికాయ కనపడింది. అది అతి ఆశతో ఒక్క మాటుగా గుమ్మడికాయ మీదికి దూకింది. ఇంకేం, దాని ఒళ్ళంతా తెగింది. నెత్తురు గారడం కూడా మొదలుపెట్టింది. ఒళ్ళంతా మంటలు, ఏడ్చుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ పోయి ఒక రాతి మీద కూర్చున్నది. చాలాసేపటి దాకా నెత్తురు కారిపోతూనే ఉన్నది. ఇక ఇలాంటి తప్పుడు పని చేయకూడదని మనసులో అనుకున్నది. మంగలిని దొంగముండా కొడుకని తిట్టింది. ఎన్ని తిట్టినా, ఎవరిని తిట్టినా దాని నొప్పి తగ్గుతుందా? నెత్తురు కారకుండా ఉంటుందా? నెత్తురు కారడం ఆగిన తర్వాత బయలుదేరుతామని అనుకున్నది. కానీ ఆ నెత్తురు గడ్డ కట్టి ఎటు కదలలేక అక్కడే మరణించింది.